చూడండి ఎలా ఉన్నోళ్ళని ఎలా తయారు చేశాడు. నేను దిగనంటే దింపి మరీ తడిపించాడు. ఇగో ఈ గుండు బాస్. పొద్దున బయలుదేరినప్పుడు ఎంత హాయిగా తయారయ్యాం మేము. మ్యాగీ నువ్వు ఫేస్ చూపి. దీక్ష నువ్వు చూపి. దీక్ష ఇటు చూపి. చూపించదంట ఆవిడ. ఇక్కడ ఇందాక జీడిపప్పు తీసుకుందామని చూసాం. జీడిపప్పు నచ్చలేదు, రేటు నచ్చలేదు. వర్త్ కాదు, చాలా వరకు పోతాయి కూడా, మంచిగా ఉండవు అవి. లాస్ట్ లో ఉన్నది బాగోదు, అసలు బాగోదు. ఆహా టేస్ట్ అనే కాదు, ఫ్రెష్ గా ఉండవు, చాలా వరకు పాడైపోతాయి. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కేజీ తీసుకుంటే అందులో అర కేజీ పనికి వస్తుందేమో ఏరుకుంటే, అలా అనుకునే తీసుకోండి. మొత్తం పనికి వస్తుందని ఎవరికైనా ఇవ్వడానికి అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాం, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ కాదులే, వైజాగ్ లోనే తీసుకున్నాం, కానీ సేమ్ అలాగే ఉంది ఇది. ఇప్పుడు ఉన్నది అరకులో కాదా? ఇప్పుడు వచ్చిన చేపరాయి దగ్గరికి అక్కడికి వెళ్ళి రైస్ తీసుకొని మళ్ళీ వంట చేస్తాం కదా, అప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. బాయ్. అరకులో రైస్ తీసుకుంటామమ్మా. అరకులో రైస్ తీసుకొని వాటర్ పట్టుకొని క్యాంపింగ్ అయిన దగ్గర కాదు, ఎక్కడికో దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకోవాలి, మొత్తం అన్ని పట్టుకోవాలి. అప్పుడు తినేసి అప్పుడు సాయంత్రం అది వేరే చోట అయినా మళ్ళీ వంట చేస్తున్నప్పుడు కలుద్దాం. బాయ్. మంచి ప్లేస్ చూసుకొని ఆగి అప్పుడు అక్కడ వంట చేసుకుందామని. అంటే బియ్యం అవి కూడా తీసుకోవాలి దారిలో, అవి ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళొచ్చు, కానీ అప్పటికే లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకెందుకులే ఆ లగేజ్లో మళ్ళీ బియ్యం అవి ఇంకా డబ్బాలు అవి ఎక్కువైపోతాయని చెప్పి నేను అవేం తీసుకెళ్ళలేదు. ఇంతకీ ఇంత దూరం వచ్చినా మేమే వంట చేసుకొని తినడానికి కారణం ఏంటో మీకు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మేము ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అసలు సరిగ్గా ఉండదు, దొరకదు, దొరికినా అది మాకు నచ్చదు. పిల్లలతో కదా చాలా ఇబ్బంది పడిపోతాం. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు మేము ఇలా ప్రతి సంవత్సరం వెళ్తాము ఎక్కడికో చోటకి, కానీ ఇంతకుముందు యూట్యూబ్ లేదు అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి తెలుస్తుంది అన్నమాట. చాలాసార్లు ఇదే ఫేస్ చేసాం. పిల్లలతో ఇంకంత సేఫ్ కాదు, ఎందుకు వచ్చింది, అదేదో మనమే వండుకు తినొచ్చు అని చెప్పి వీలైనంత వరకు మ్యాక్సిమం నేను వంట చేయడానికే చూశాను. ఇదిగోండి ఇక్కడ కిరాణా షాప్ దగ్గర ఆగామన్నమాట. బియ్యం తీసుకొని, బియ్యం ఇంకా గుడ్లే తీసుకొని ఉన్నాం, ఎందుకంటే అదే ఈజీగా అయిపోతుంది కదా. ఇంకా అంతకు మించి మనం బయట ఏమని వంట చేసుకోలేము మన ఇంట్లో లాగా. అందుకే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ బాస్మతి రైసే ఉన్నాయంటే పక్క షాప్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చి బియ్యం ఇంకా గుడ్లు తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి ఒక చోట ఆపి వంట అది చేసుకున్నాం. అది కూడా మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.